20 సంవత్సరాలుగా కాంట్రాక్ట్ ప్రాతిపదికన పనిచేస్తున్నటువంటి సమగ్ర శిక్ష ఉద్యోగులందరూ రెగ్యులరైజ్ కావాలని 20 సంవత్సరాలుగా పాఠశాల కాంప్లెక్స్ మండల జిల్లా కేజీబీ పాఠశాల పరిధిలో మేము పనిచేస్తా ఉన్నాం. ఇప్పుడు గత 14 రోజులుగా చేస్తున్నటువంటి ఈ సమ్మె వలన ముఖ్యంగా ఆడపిల్లలు పేద పిల్లలు చదువుకునేటటువంటి కేజీబీలు యూఆర్ఎస్ లలో విద్యా వ్యవస్థ మొత్తం కుట్టుబడిపోయి విద్య నడవకుండా కేవలం మా మానవతా దృక్పథంతో పిల్లల ఆలన పాలన చూడాలనే ఏకైక లక్ష్యంతో అక్కడ ఒక్కరు లేదా ఇద్దరు మాత్రమే ఉండి అక్కడ పాఠశాల దాన్ని నెరవేరుస్తామని వారు చెప్పడం జరిగింది. ఆ డిమాండ్ నెరవేరకపోవడం వల్లే చాలా బాధతో కడుపు మంటతో ఇక్కడ దాకా సమ్మె నోటీస్ ఇచ్చి ఇక్కడ దాకా రావడం జరిగిందన్న. ఈ డిమాండ్ నెరవేరడానికి మేము మిమ్మల్ని కూడా సహాయం కోరడం. దానిలో భాగంగా అసెంబ్లీలో హరీష్ రావు అన్న గారు కావచ్చు, అదేవిధంగా కొత్త ప్రభాకర్ రెడ్డి గారు కావచ్చు, మండలిలో సుభాష్ రెడ్డి గారు కావచ్చు, మిగిలిన బీఆర్ఎస్ సభ్యులంతా కూడా మా సమస్యలు లేవనెత్తి నేరుగా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్లినందుకు సమయం కలిగింది. అందరికీ ధన్యవాదాలు తెలుపుతున్నామన్నా. ఇదే పని ఎత్తులు పెట్టి మా సమస్య పరిష్కారానికి 100% కృషి చేయాలని కోరుకుంటూ మా సమస్య పరిష్కారం అయితే మీ అందరికీ రుణపడి ఉంటామన్నా. రాజు గారికి, గౌరవనీయులు షేర్ సుభాష్ రెడ్డి గారు, గౌరవనీయులు పద్మా దేవేందర్ రెడ్డి గారు, గౌరవనీయులు శశిధర్ రెడ్డి గారు, తమ్ముడు ఎర్రోళ్ళ శ్రీనివాస్ గారు, కంటారెడ్డి తిరుపతి రెడ్డి గారు, ఆంజనేయులు గారు, ఇంకా మల్లికార్జున్ గారు, బట్టి జయపతన్న గారు, కార్యక్రమంలో పాల్గొంటున్నటువంటి పార్టీ శ్రేణులు, ముఖ్యంగా మా సర్వశిక్ష అభియాన్ అక్కా చెల్లెలకు అన్నదమ్ములందరికీ పేరు పేరు మీరు గత కొంతకాలంగా ఇచ్చిన హామీ అమలు చేయమని ఈ ప్రభుత్వాన్ని అడుగుతా ఉన్నారు. మీరేమి కొత్త కోరిక కోరతలేరు, గొంతమ్మ కోరిక అంతకంటే కోరతలేరు. గతంలో ఇప్పుడే రాజు చెప్పినట్టు వరంగల్లో ఏక్షిలా పార్కు దగ్గరికి రేవంత్ రెడ్డి గారు వచ్చి చాలా శుద్ధులు చెప్పింది. ఆ రోజు మీరు సమ్మెలు చేస్తే కాదు, ధర్నాలు చేస్తే కాదు, ఈ ప్రభుత్వాన్ని గద్దెదించండి, నేను గద్దెనెక్కగానే నెల రోజుల లోపల మిమ్మల్ని సెక్రటరియట్ పిలుచుకుంటా, మీరు ఛాయ్ తాగేంత సేపట్లో మీ పని చేసి పెడతా అని మాట ఇచ్చింది. మరి నేను అడుగుతా ఉన్నా, నెల కాదు 12 నెలలు పూర్తయింది కదా రేవంత్ రెడ్డి గారు, 12 నెలలు పూర్తయినా మీకు ఛాయ్ తాగేంత టైము దొరకడం లేదా అని నేను అడుగుతా ఉన్నా. ఇవాళ మీ ముందు నేను మాట్లాడతలేను, ఈ విషయం అసెంబ్లీలోనే రేవంత్ రెడ్డి నిలదీయడం జరిగింది. మరి 12 నెలల్లో ఎన్ని ఛాయలు తాగినావు అంటే ఓడదాటి దాకా ఓడమల్లప్ప, ఓడదాటినాక బోడమల్లప్ప నా రేవంత్ రెడ్డి నీ సంగతి ఏంటని అడిగినాం మేము. ఎందుకంటే నువ్వు ఆ రోజు గంట ఎక్కువ పని చేయండి, 2 గంటలు ఎక్కువ పని చేయండి, సెల్ ఫోన్లలో మొత్తం ఈ ప్రభుత్వానికి వ్యతిరేకంగా, గత ప్రభుత్వానికి వ్యతిరేకంగా ట్విట్టర్లు పెట్టండి, పోస్టులు పెట్టండి, మమ్మల్ని గెలిపియండి, మా కోసం పనిచేయండి అని ఆ రోజు మరి ఎన్నెన్నో మాయ మాటలు చెప్పినావు. మరి ఈ రోజు ఏమైంది అని నేను అడుగుతా ఉన్నాను. మాట మీద నిలబడాలి కదా, మనిషి అనేవాడు మాట మీద నిలబడాలి. నాకు అర్థం కాదు, 9వ తారీఖు నుంచి గత 14 రోజులుగా నిరవధిక దీక్ష చేస్తుంటే ఈ ప్రభుత్వానికి చీమ గుట్టినట్టు కూడా అయితలేదా? అక్కడ కస్తూర్బా స్కూళ్లలో 10వ తరగతి పరీక్షలు దగ్గరకు వస్తున్నాయి. ఇంకా 2 నెలలు అయితే 10వ తరగతి పరీక్షలు. రివిజన్ కావాలి పిల్లలకు, సిలబస్ పూర్తి కావాలి పిల్లలకు, పిల్లల్ని మంచిగా ట్రైన్ చేయాల్సినటువంటి టైం ఇది. ఈ టైంలో వీళ్ళందరూ కూడా రోడ్ల మీద ఉంటే కనీసం పిలిచి మాట్లాడేటువంటి ఓపిక లేదా? పోనీ 15 రోజులకు చేస్తా, నెలకు చేస్తా, ఏదో తప్పైంది, నేను నెలకన్నా ఏడాది అయింది, మాట తప్పినా ఓ 15 రోజులు టైం అయిందో, నెల రోజులు టైం ఇవ్వండి, నేను చేస్తా అని ఒక హామీ ఇవ్వచ్చు కదా, చర్చలకు పిలిచి మాట్లాడవచ్చు కదా. అంటే ఈ ప్రభుత్వం ఎట్లున్నదో మీరే గమనించండి. అన్ని వర్గాలను మోసం చేసింది. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగుల విషయంలో ఆ రోజు మాట ఇచ్చి మాట తప్పింది. అందరూ కాంగ్రెస్ పార్టీ మంత్రులు, ఇవాళ అధికారంలో ఉన్న ఎమ్మెల్యేలు, స్వయంగా రేవంత్ రెడ్డితో సహా అందరూ కూడా ఖచ్చితంగా చేసి తీరుతామని చెప్పారు. ఇక తెగరెచ్చిపోయింది అనుకోరాదు. అప్పుడైతే రైతు బంధు ఏమన్నారు, ఇగో ఇప్పుడైతే 10,000, డిసెంబర్లో అయితే మేము రాగానే 15,000 అన్నారు. 15,000 మేట దేవుడి కానీ ఉన్న రైతు బంధు కూడా బంద్ పెట్టారు. ఆశా వర్కర్లకు 18,000 జీతం ఇస్తామని చెప్పి మాట ఇచ్చిండ్రు. ఉద్యోగ భద్రత ఇస్తామని చెప్పిండ్రు. మొన్న ఆశా వర్కర్లు కోర్టులో రిప్రజెంటేషన్ ఇవ్వడానికి పోతే మీరు టీవీలో చూసుంటారు, పోలీసులు ఏ రకంగా ఆశా వర్కర్లను ఎగిరెగిరి కొడుతున్నారో. ఇది ప్రజాపాలన.
మాట్లాడితే ఏమంటాడు మాది ప్రజాపాలన. ఏది నీ ప్రజాపాలన? మా ఎస్ఎస్ఏ ఉద్యోగులు 14 రోజుల నుంచి వాళ్ళ తల్లిదండ్రులు పిల్లలతో సహా ధర్నాలు చేస్తున్నారు. వంట వార్పు పెట్టుకొని ధర్నాలు చేస్తున్నారు. రకరకాల రూపాల్లో నీ దృష్టిని ఆకర్షించే ప్రయత్నం చేస్తే మొద్దు నిద్రపోతున్నావా? నీకు కనబట్టలేదా? మేము అసెంబ్లీలో కూడా మా ప్రభాకర్ రెడ్డి ఎమ్మెల్యే గారు మాట్లాడిండు, నేను మాట్లాడినా, మా సుభాష్ రెడ్డి అన్న కౌన్సిల్లో మాట్లాడిండు. ఇంతమంది మేము మాట్లాడుతుంటే కూడా చలనం లేకుండా ఇవాళ రేవంత్ రెడ్డి తయారైపోయాడు. ఆయనకు అల్లు అర్జున్ సమస్య ముఖ్యమైంది కానీ ఈ 20,000 మంది ఎస్ఎస్సీ ఉద్యోగుల సమస్య ముఖ్యం కాదా? అల్లు అర్జున్ గురించి 2 గంటలు మాట్లాడతారు అసెంబ్లీలో, కానీ 20,000 మంది నా అక్క చెల్లెలు నా అన్నదమ్ములు రోడ్ల మీద ఎండకు వానకు చలికి ధర్నాలు చేస్తుంటే టైం వస్తలేదు రేవంత్ రెడ్డి అని నేను అడుగుతా ఉన్నా. ఏం దీని మీద మాట్లాడవా? మేము అసెంబ్లీలో మాట్లాడితే ఊ అనడు, కా అనడు, కుయ్యి అనడు, కయ్యి అనడు. ప్రశ్నిస్తే కనీసం సమాధానం చెప్పాలి కదా. సమాధానం చెప్పే తెలివి లేదు ప్రభుత్వానికి. అన్ని అబద్ధాలు చెప్తూ ఉద్యోగులు రోడ్డు మీదకి ఎక్కిన పరిస్థితులు. ఈ విద్యాశాఖకు మంత్రి లేడు, కనీసం మంత్రిని పెట్టే చేత కాదు. ఈయన మాట్లాడితే నేను ఉద్ధరిస్తా, నేను బాగా చేద్దామని పెట్టుకున్నాను. ఆ రోజు ఏం మాట్లాడింది వీళ్ళ మేనిఫెస్టోలో? మేము అధికారంలోకి వస్తే విద్యకు 15% నిధులు కేటాయిస్తామని చెప్పింది. మొన్న పెట్టింది ఎంత బడ్జెట్ లో? 7%. సగం కూడా పెట్టలే. మాటలు కోటలు దాటినాయి. అధికారంలోకి వచ్చిన తర్వాత చేతులు గడప దాటిన పరిస్థితి వచ్చింది. విద్యాశాఖకు బడ్జెట్ లో 15% నిధులని 7% నిధులు పెట్టలే. అవి కూడా విడుదలైతలు. మాట్లాడితే గ్రీన్ ఛానల్ అంటాడు. యాడుంది గ్రీన్ ఛానల్? 4 తారీఖు లోపల మీకు జీతం వచ్చిన అదమ్మా. 1వ తారీఖు ఇస్తున్నా అంటాడు. ఈ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులకు ఒక్కరికన్నా 1వ తారీఖు జీతం వచ్చిందా చెప్పండి నాకు? 3 తారీఖు, 4 తారీఖు, 5 తారీఖు. ఆశాలకైతే 16వ తారీఖు, అంగన్వాడీలకు 18వ తారీఖు. ఇక నరుకుమంటే 1వ తారీఖు జీతం ఇస్తున్నా అని ఈ కాంగ్రెస్ నాయకులు, ముఖ్యమంత్రి ఇక నరుకుడు ఉన్నది. మాటల్లోనే చెప్పుడు కానీ చేతల్లో లేదు కథ. అన్ని అబద్ధాలు చెప్పే కార్యక్రమం. ఇవాళ సర్వశిక్ష అభియాన్ ఉద్యోగులు మీరు సమ్మె చేస్తే లక్షల మంది పిల్లల జీవితాలు కదా. ఇవాళ 10వ తరగతికి పిల్లలు, అదేవిధంగా మిగతా స్కూల్ పిల్లలు ఇవాళ చాలా ఇబ్బందులు పడతా ఉన్నారు. ఈ గవర్నమెంట్ వచ్చినాక గ్రీన్ ఛానల్లో నేను మెస్ బిల్లులు ఇస్తా అంటాడు. ఇక సర్వశిక్ష మన కస్తూర్బా స్కూల్స్ టీచర్లు ఉన్నారు. ఎప్పుడైనా పడ్డాయి ఆ పైసలు? ఇవాళ కూడా పెండింగ్ ఉన్నాయి. కాస్మెటిక్ ఛార్జీలు పెండింగ్ ఉన్నాయి, మెస్ బిల్లులు పెండింగ్ లో ఉన్నాయి, పిల్లలకు రావాల్సిన ట్యూషన్ ఫీజులు, ట్యూటర్ల ట్యూషన్ ఫీజులు పెండింగ్ లో ఉన్నాయి. కానీ ఆయన ఏమంటాడు అసెంబ్లీలో? గ్రీన్ ఛానల్ ఎప్పుడు సస్పెండ్ చేస్తా అంటాడు. సస్పెండ్ చేయాల్సింది ఇప్పుడు నిన్నే చేయాలి. మాట చెప్పినాను. నువ్వు చెప్పుడే ఉన్న తప్ప చేసింది లేదు. గ్రీన్ ఛానల్లో మెస్ బిల్లులను ఇచ్చింది లేదు. రాగానే నెల లోపల ఛాయ్ తాగినంత సేపట్లో పనిచేస్తా ఉన్నావు. మీ పిల్లలకు చేసింది విడిచిపెట్టుంది. రైతు బంధు మాయమై, ఫీజు రియంబర్స్మెంట్ మాయమైపోయింది, న్యూట్రిషన్ కిట్ మాయమైపోయింది, బతుకమ్మ చీరలు మాయమైపోయినాయి, క్రిస్మస్ పండుగకి ఇచ్చే గిఫ్ట్లు మాయమైపోయినాయి. ఉన్న పథకాలను ఆగం చేసిండు. కొత్త పథకాలు లేవు కానీ ఉన్న పథకాలని ఆగం చేసినటువంటి పరిస్థితి ఉన్నది. వృద్ధులకు, వితంతులకు 4,000 పెన్షన్ అన్నాడు. కానీ పరిస్థితి ఏంటంటే కేసీఆర్ గారు ఇచ్చే 2,000 పెన్షన్ కూడా ఈ 12 నెలల్లో 2 నెలలకు కొట్టిండు. 2 నెలలకు కొట్టిండు ముసలి పైసలు. ఆ పైసలు ఎగ్గొట్టిండు. రైతు బంధు 7,500 ఎగ్గొట్టిండు. 7,500 కోట్లు ఎగ్గొట్టిండు. ముసలి పెన్షన్ 2 నెలలు అంటే 2,000 కోట్లు ఎగ్గొట్టిండు. బతుకమ్మ చీరలంటే అవి 500 కోట్లు ఎగ్గొట్టిండు పేదలకు వచ్చేది. ఇట్లా కేసీఆర్ కిట్, న్యూట్రిషన్ కిట్ అంటే అవొక 500 కోట్ల రూపాయలు ఎగ్గొట్టిండు. మరి ఆగిపోతున్నాయి పైసలు. 1,27,000 కోట్లు అప్పు చేసిండు ఈ ఏడాది. మాటలు అన్ని ఎక్కువ ఉన్నాయి. అంటే బడా కాంట్రాక్టర్లకు పర్సెంటేజీలు తీసుకొని బిల్లులు ఇస్తున్నారు తప్ప పేద విద్యార్థులు కానీ ఉద్యోగులు కానీ ఇవాళ ఈ ఎస్ఎస్సీ లాంటి మరి ఉద్యోగులకు ఈ రోజు ఇవ్వడం లేదు. ఆనాడేమో సమాన పనికి సమాన వేతనం అన్నాడు, ఇచ్చి తీరుతా అన్నాడు. ఇవాళ ఎందుకు మాట్లాడతలేడు? మరి ఆ మంత్రులు ఓ సీతక్కనో, పొంగులేటో, బతి విక్రమార్కనో మరి ఎక్కడ పోయింది? ఎందుకు స్పందిస్తలేరు? ఏ టెంట్లకి ఎందుకో రారు. మరి ఇప్పుడు వచ్చేందుకో మాట్లాడారు. ఇప్పుడు అపాయింట్మెంట్ దరఖాస్తు ఇవ్వడానికి కూడా మీరు పోతే సెక్రటరియట్ మిమ్మల్ని లోపల రానియాలి. మీరు ఆ రోజు సెక్రటరియట్ చలో సెక్రటరియట్ కార్యక్రమం పెట్టుకొని పోయింది. అరెస్టులు చేసి ఎక్కడికక్కడ అరెస్టులు చేసి రాత్రి దాకా పోలీస్ స్టేషన్లలో పెట్టి వేధించేటువంటి కార్యక్రమాలకు పాల్పడ్డారు. బట్ ఏది ఏమైనా మీరు ఐక్యంగా ఉండండి. తప్పకుండా ఆయన ఇచ్చిన హామీ అమలు చేసేదాకా బీఆర్ఎస్ పార్టీ మీకు వెన్నుదన్నుగా ఉంటుంది, మీ పక్షాన్ని పోరాడుతూనే ఉంటుంది.
ఏదో అసెంబ్లీని అడిగి వదిలేసామని మీరు అనుకోకండి. తప్పకుండా నిరంతరం మీరు అండగా మేము ఉంటాం. ఎక్కడ అవకాశం ఇస్తే అక్కడ ఈ ముఖ్యమంత్రిని, ఈ మంత్రులను, ఈ ప్రభుత్వాన్ని మీ పక్షాన నిలదీస్తూనే ఉంటాం. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా మీ వెన్నంటి ఉంటామని చెప్పి హామీ ఇస్తాము. ఎందుకంటే ఇప్పటికే లేట్ అయింది, 14 రోజులు అయింది. అటు చూస్తే పిల్లలు, ఇటు చూస్తే మీరు ముఖ్యమే, అటు పిల్లలు ముఖ్యమే. మాకు పిల్లలు భవిష్యత్తు దెబ్బతినట్టు మీ హామీ నెరవేరాలి. ఈ రెండింటి మధ్య ఈ ప్రభుత్వం వల్ల అటు పిల్లలు నష్టపోతున్నారు, ఇటు మీరు నష్టపోతున్న పరిస్థితి ఉన్నది. డెఫినెట్ గా మళ్ళీ త్వరలోనే ఒక డెలిగేషన్ రూపంలో ఈ ప్రభుత్వం దగ్గరికి వెళ్లి మీ పక్షాన మీతో చర్చలు జరపాలి, మీరు దీన్ని పరిష్కరించాలని చెప్పి కూడా ఈ ప్రభుత్వం మీద ఒత్తిడి పెంచుతారు. మీరు కూడా ఆయన సూత్రం ఆయనకే పెట్టుండ్రి. ఇది ముళ్ళుతో తీయాలన్నట్టు రేవంత్ రెడ్డి సూత్రం రేవంత్ రెడ్డి పెట్టరాదా మీకు? అప్పుడు ఏమన్నాడు, 2 గంటలు ఎక్కువ పని చేయండి, కేసీఆర్ ను బదనాం చేయండి, బీఆర్ఎస్ ను బదనాం చేయండి, హరీష్ రావును బదనాం చేయండి అని రెచ్చగొట్టింది మిమ్మల్ని. సరే, ఆశావాదులం ఎవరమైనా ఆశిస్తాం, తప్పు లేదు. మరి మీరు ఆయన నమ్మి పని చేస్తుంది. ఇవాళ ఏమైపోయాయి? ఇప్పుడు ఆయన సురుకు ఆయనకే పెట్టుడిగా, ముళ్ళుతోనే తీయండి. ఆయన ఏం చేస్తుండు? ఏడాది రేవంత్ రెడ్డి పాలనలా కూలగొట్టిదే తప్ప ఒక ఇల్లు కట్టిండా? ఏడవైనా కూలగొట్టుడు తప్ప కట్నీళ్ళు ఒక్కటని ఉన్నదా? రైతు బంధుకు 7,500 ఇస్తాను, ఇచ్చే 5,000 ఎగబెట్టే. ఇవన్నీ మేము కూడా చర్చకు పెట్టుండే. ఇవాళ ఎన్ని అఘాతకాలు, మహిళల మీద అత్యాచారాలు. నిన్న కేసులు చూసిందా? పోలీస్ లా అండ్ ఆర్డర్ డిపార్ట్మెంట్ నిన్న రిపోర్ట్ వచ్చింది. 42% రేవంత్ రెడ్డి పాలనలో పోయినసారి కంటే ఎక్కువ కేసులు, ఎక్కువ క్రైమ్ జరిగింది. పోయిన ఏడాది కంటే కేసీఆర్ పాలన కంటే జరిగింది. హత్యలు, మానభంగాలు, చైన్ స్నాచింగ్, రాబరీస్, దొంగతనాలు, ల్యాండ్ లిటిగేషన్లు 42% కేసులు పెరిగినాయి. 10,000 కేసులు పెరిగినాయి. అంటే మీ పాలన ఎంత చెత్తగా ఉన్నదో దీన్ని బట్టి స్పష్టంగా అర్థమవుతుంది. దేంట్లో ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు, ఏ వర్గాలు సంతోషంగా ఉన్నారు? ఆ మహిళలకు నువ్వు మహాలక్ష్మి కింద 2,500 అన్నావు, ఇచ్చిండా చెల్లె? ఒక్కరికి ఇచ్చింది లేదు. రైతులకు 2 లక్షలు మాఫీ అన్నాడు. ఇలా కానోళ్ళు ఉంటారు, ఉన్నారా లేదా? అయినా అందరికి అయిందా? సరే, కానోలు చేయకు చూస్తాయి, ఇంతమంది గాలి. నేను అసెంబ్లీలో నేను అడిగిన, అయిపోయింది రుణమాఫీ అడుగు చూసి రమేనా, అయిపోయింది రుణమాఫీ చేసేసిన అంటాడు. హరీష్ రావు అంటే నన్ను ఎంబడబడ్డా నేను చేసేసిన రుణమాఫీ అంటాడు. మరి అయిందా లేదా? ఏ ఊర్లోకి వస్తావా రావా అంటే రాడు. ఊళ్ళోకి రమ్మంటే వచ్చే ధైర్యం లేదు. ఏమనంటే ముంగటి 4 జీపులు, 4 జీపులు పెట్టుకొని బయలుదేరుతుంది. ఎల్లుండి మెదక్కి వస్తే 25 తారీఖు నాడు, 25 తారీఖు నాడు రేవంత్ రెడ్డి డిమాండ్ చేస్తున్నా నేను, నువ్వు మెదక్కి వచ్చినాడు మా సర్వశిక్ష అభియాన్ టెంట్ కిందకి వచ్చి 25 తారీఖు నాడు చర్చికి వెళ్ళి ఈ కలెక్టరేట్ లో హెలికాప్టర్ ఎత్తారట. అంటే ఈ రోజు మీదకెళ్ళి పోతాడు. రేవంత్ రెడ్డికి సీమ ఎత్తుంటే, నువ్వు మనిషి అయితే, నువ్వు మాట మీద అయితే ఈ రోజు మీరు ఆగాలి. సర్వశిక్ష అభియాన్ టెంట్ కాడికి వచ్చి మా రోజు మాట ఇవ్వాలి. మనిషి అయితే, మాట మీద నిలబడేటోడు అయితే పోలీసు వాళ్ళని కూడా చెప్తున్నా, మా వాళ్ళని లేపద్దు. ఈ రంగంలో రేవంత్ పోతాడు బతాటంగా చూడడం, మా వాళ్ళని కూర్చొని చేయకపోవడం, పిచ్చి పిచ్చి చేయకూడదు. మా వాళ్ళు బరాబర్ ఈయన కూర్చుంటారు. వాళ్ళు గాంధీ బాధ్యత సత్యాగ్రహ దీక్షలో మా వాళ్ళు కూర్చుంటారు. ఇదే రోజు మీకు రేవంత్ రెడ్డి బుర్ర పోతాడు, ఆగుతాడా ఆగడా చూస్తాం. ఇక ఆయన మనిషి మాట మీద నిలబడితోడా, మాట తప్పటోడా చూస్తాం. ఇక ఆయనకు మేము కూర్చొని మిమ్మల్ని ఆవడతాడు, మీరే కూర్చోండి. మీకోసం సాయం చేయడానికి ఇంత గట్టిగా మాట్లాడుతున్నాను ఆయనను ఇవాళ. ఎందుకంటే ఈ పుణ్యాత్ముల సంగతి మీకు తెలుసు తల్లి. మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి తప్పినోడు కాదు. నేను ఒకసారి గిట్టనే అడిగినా, గట్టిగా అడిగితే ఏమన్నాడు? నేను ఏమైనా 9 తారీఖు రుణమాఫీ చేస్తాను, ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిగా పట్టుకున్నా. గద్దె ఎక్కగానే మొదటి సంతకమే రుణమాఫీ ఒక్కటే నాకు చేసి పడేస్తా, అందరికి చేస్తా అన్నాడు. ఏమైనా 9 తారీఖు పోయి ఆయన 5-6 నెలలు గడిచిపోయి ఇంకెప్పుడు చేస్తావు రేవంత్ రెడ్డి అని గట్టిగా పట్టుకున్నా. ఆ మధ్య మెదక్కి వచ్చిండు. మెదక్కి వచ్చి ఏం మాట్లాడిండు? ఆ వీడియో చూస్తారా? చూపియాలా? మెదక్కి వచ్చి ఏం మాట్లాడిందంటే, ఓపెన్ చేయండి. మెదక్కి వచ్చి ఏమన్నాడు? నేను 7 రూపాయల అమ్మవారి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, మెదక్ చర్చి మీద ఒట్టు పెట్టి చెప్తున్నా, 15 ఆగస్టు లోపు రైతులందరికీ రుణమాఫీ చేస్తా అన్నాడు. 15 ఆగస్టు పోయి రుణమాఫీ. మీ సమస్య పరిష్కారం కోసం మా వంతు సంపూర్ణమైన సహకారం ఉంటుంది. లాస్ట్ టైం నేను సిద్దిపేటలో మా వాళ్ళు పనిచేస్తానికి మాట్లాడి
మాట్లాడి వాళ్ళకి మాట ఇచ్చిన బైసాబ్ మీ గురించి నేను అసెంబ్లీలో మాట్లాడతా అని ఆ రోజు సిద్దిపేట ఎస్ఎస్ఏ ఉద్యోగుల సమ్మె దగ్గర పోయి నేను మాట ఇచ్చిన. ఆ ప్రకారంగా అసెంబ్లీలో గట్టిగా అడిగినాం, నిలదీసినాం, కౌన్సిల్లో కూడా అడిగినాం, మీకోసం ప్రయత్నం చేసినాం. అయితే ఈ ప్రయత్నం ఇంతటితో ఆగదు. మీ సమస్య పరిష్కారం అయ్యేదాకా కూడా సంపూర్ణంగా మీకోసం మా వంతు పూర్తి సహకారం కృషి ఉంటుందని, మీరు కూడా ముళ్ళుతో తీయాలన్నట్టు ఆయన చేసిన గోబల్స్, అబద్ధాలు, తప్పులను సోషల్ మీడియాలో ఈ ప్రభుత్వాన్ని ఎత్తి చూపే విధంగా మీ సహకారం, మీ కృషి ఉండాలి. ఆయనను గట్టిగా మనం ఒత్తిడి పెడితేనే చేసే రకం, అది మొదటి రకం ఉన్నది. గట్టిగా ఎంబడి పడితేనే చేసే రకం కనుక మీరు కూడా గట్టిగా ట్రోలింగ్ చేయండి, అబద్ధాలను ఎత్తి చూపండి, ఈ ప్రభుత్వం తప్పిదాలను ఎత్తి చూపండి, ఈ ప్రభుత్వం మాట తప్పిన తీరును కూడా ఎక్కడికక్కడ ప్రశ్నించండి అని చెప్పి నేను కోరుకుంటూ, మీ సమస్య కోసం తప్పకుండా నేను కొట్లాడితే ఇప్పుడు వరంగల్ పోతున్నా. అదే ఏకశిలా పార్క్ దగ్గర మీ ఎస్ఎస్సీ ఉద్యోగుల కోసం మాట్లాడతా. నెలకు వరంగల్ పోతున్నాను. వరంగల్లో ఎక్కడ ఏ ఏకశిలా పార్క్ దగ్గర రేవంత్ రెడ్డి మాట్లాడి ఇప్పుడు ఆడికే పోతున్నా. ఆడ మీ ఎస్ఎస్సీ ఉద్యోగుల గురించి మళ్ళీ అక్కడ మాట్లాడతాను. థ్యాంక్ యూ.